ఈరోజు బాగా న్యూస్లో ఉన్న టాపిక్ జిఎస్పి, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. జిఎస్పి అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. జిఎస్పి అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అంటే డెవలప్డ్ కంట్రీస్ పూర్ కంట్రీస్కి ఇచ్చే సపోర్ట్. అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకు కానీ పేద దేశాలకు కానీ ఇచ్చే సహాయం అన్నమాట. ఏ విధంగా? ఉదాహరణకి పేద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైనా ఎగుమతి చేస్తుంటే వస్తువులు, దానికి సుంకాలు విధించకపోవటం, జీరో టారిఫ్ ఆర్ మినిమం టారిఫ్, నాట్ ఆన్ ఎవ్రీ గుడ్, అన్ని వస్తువుల మీద కాదు. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, యుఎస్టిఆర్ అని. అది ఏ వస్తువుల మీద ఈ జిఎస్పి వర్తిస్తుందో రివ్యూ చేస్తూ ఉంటుంది అనమాట, సమీక్షిస్తూ ఇస్తుంటుంది. సో జిఎస్పి అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. జనరల్గా ఇలాంటివి అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకి కానీ పేద దేశాలకు కానీ ఇచ్చే సహాయం. ఎందుకంటే చిన్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు బలపడటానికి. ఎలా బలపడుతుంది? వాళ్ళ ఎక్స్పోర్ట్స్, వాళ్ళ యొక్క ఎగుమతులు పెరిగితే, ఎగుమతులు పెరగాలంటే వాళ్ళపైన తక్కువ పన్నులు విధించాలి. సో ఆ విధంగా జిఎస్పి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అమెరికా మాత్రమే జిఎస్పి ఇవ్వదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ ఇలా చాలా దేశాలు పేద దేశాలకి అభివృద్ధి చెందిన దేశాలకి సహాయం చేస్తాయి. అయితే ఈ మధ్య వాణిజ్య యుద్ధాలు, ట్రేడ్ వార్స్ అనే కాన్సెప్ట్ మనకి వినపడుతుంది లాస్ట్ 1 or 2 years నుంచి. ఈ వాణిజ్య యుద్ధాలంటే నువ్వు నా దేశంలో అమ్మే వస్తువులపై నేను పన్నేస్తాను, నేను నీ దేశంలో అమ్మే వస్తువులపై నువ్వు పన్నేస్తావు. ఈ యుద్ధాల వల్ల వాణిజ్యం అనేది కష్టతరం అవుతుంది. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ట్రేడ్ టఫ్ అవుతుంది అన్నమాట. దీనిలో అమెరికా చైనా పైన వేయటం, చైనా తిరిగి అమెరికా పైన వేయటం, అమెరికా యూరోపియన్ యూనియన్ మీద వేయటం, తిరిగి యూరోప్ కంట్రీస్ అమెరికా మీద వేయటం. అదేవిధంగా అమెరికా భారతదేశం యొక్క స్టీల్, అల్యూమినియం ప్రోడక్ట్స్ మీద ఎక్కువ సుంకాలు వేయటం. భారతదేశం దాన్ని తిరిగి వేయాలని అనుకుంటూ 6 సార్లు అనుకుంది ఇప్పటికే. ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చింది. ఇండియా ఇప్పటికీ 6 సార్లు అమెరికన్ గూడ్స్ మీద కూడా ఎక్కువ ట్యాక్సెస్ విధించాలని ప్రకటించేసింది. కానీ 6 times వాయిదా వేస్తూ వచ్చిందనమాట చర్చల ద్వారా. అయితే ఇక్కడ ఈ రోజున కొత్త విషయం న్యూస్లో ఉంది. అమెరికా భారతదేశానికి ఇచ్చిన జిఎస్పి అమెరికా వెనక్కి తీసేసుకుంటుంది అని, విత్డ్రా చేసుకుంటుంది అని చెప్పి. అయితే ఈ జిఎస్పి విత్డ్రా చేసుకుంటే ఇండియాకి ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం ఇండియా అమెరికాకి ఎగుమతి చేసిన $5.6 బిలియన్ వాణిజ్యం జిఎస్పి ద్వారా జరిగిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ నిన్న కామర్స్ మినిస్ట్రీ, ఇండియాలో ఉన్న కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు అంత జరగలేదు అని. సో చాలామంది ఊహించడం అయితే ఇండియాకి ఈ జిఎస్పి కనుక వర్తిస్తే చాలా తీవ్రమైన ప్రభావం భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల మీద పడుతుంది. ముఖ్యంగా ఇండియా వాణిజ్యంగా చాలా నష్టపోతుంది అని చెప్పి అమెరికా కూడా ఇదే భావిస్తుంది. ఇండియా ఈ జిఎస్పి యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీల్లేదు. ఇండియా దీన్ని తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీల్లేదు. అయితే ఈ జిఎస్పి వల్ల లాస్ట్ ఇయర్ ఎక్కువగా లబ్ధి పొందింది ఇండియా. అమెరికా ఇచ్చిన జిఎస్పి, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ వల్ల ఇండియా బెనిఫిట్ అయింది. ఇండియాలోనే బ్రెజిల్ కూడా బెనిఫిట్ అయింది. అయితే ట్రంప్ అంటారు ఇండియా లాంటి దేశాలు
అమెరికా వస్తువులపైన విపరీతమైన పనులు వేస్తున్నాయి. ఉదాహరణకి హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకుంటే 100% 100% ట్యాక్స్ వేస్తుంది ఇండియా. ఇప్పుడు ఇండియా దాన్ని 50% తగ్గించింది, 50% తగ్గించింది. తగ్గించినా సరే ఈ ట్యాక్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియాకి ఈ ట్యాక్స్ల యొక్క బరువు ఏంటో నేను కూడా రుచి చూపిస్తాను అని చెప్పి ఆయన మిర్రర్ ట్యాక్స్ అనే పేరు పెట్టారు. మిర్రర్ ట్యాక్స్ అంటే నువ్వు నాకేం చేస్తావో నేను కూడా నీకంటే చేసి చూపిస్తాను అలా అని చెప్పి మిర్రర్ ట్యాక్స్ అని చెప్పి. అయితే ఇండియా మాత్రమే కాదు, ఈ జిఎస్పి వల్ల అమెరికా దాదాపు 121 దేశాలకి జిఎస్పి ఇచ్చింది. ఈ జిఎస్పి ఏ ఏ వస్తువుల్లో ఉండాలి, ఏ ఏ రంగాల్లో ఉండాలని అమెరికాలో యుఎస్టిఆర్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ డిసైడ్ చేస్తుంది. ఇది ప్రతి రెగ్యులర్గా సమీక్షిస్తూ ఉంటుంది అనమాట, దేని మీద ఉంటుంది అని చెప్పి. అమెరికా అనుకుంటుంది దీనివల్ల భారతదేశం చాలా బలపడుతుంది అని చెప్పి. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, WTO ఇలా జిఎస్పికి ఒప్పుకుంటుందా అని. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఇలాంటి జిఎస్పికి ఒప్పుకుంటుందా అని. ఇక్కడ ఒకటి గమనించాలి, WTOలో ఒక రూల్ ఉంది, MFN అని, అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ప్రత్యేకంగా కొన్ని దేశాలను చూస్తాను అని కాదు, ఏ దేశం పైన వివక్ష చూపించను. ఉదాహరణకి ఒక దేశానికి కొంత ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే మిగతా దేశాలకు కూడా నేను అలాంటివే ఇస్తాను అని. చాలామంది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ పేరుని దాన్ని ఏమనుకుంటారంటే స్పెషల్గా కొన్ని దేశాలను చూస్తారనుకుంటారు, కానీ అది తప్పు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే WTO లెక్కల ప్రకారం, అంచనాల ప్రకారం, వాళ్ళ యొక్క నిర్వచనం ప్రకారం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే నేను నిన్ను ఎలా ట్రీట్ చేస్తాను ఇంకోళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తాను, ఇంకో దేశానికి ఎలా అయితే సపరేట్గా చూస్తున్నానో నిన్ను కూడా అంతే చూస్తాను. అంటే WTOలో ఉన్న దేశాలన్నీ నేను సరిసమానంగా చూస్తాను, వివక్ష లేకుండా వాణిజ్యం కొనసాగిస్తాను అని. అయితే జిఎస్పి అంటే ఏంటి? కొంతమందికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కొంతమందికి తక్కువ ట్యాక్స్లు వేస్తున్నాం, కొంతమందికి అసలు పన్నులు వేయట్లేదు కొన్ని గుడ్స్ మీద. మరి MFNకి జిఎస్పికి పడదు కదా. అయితే WTO జిఎస్పికి మినహాయింపు ఇచ్చింది MFN ఇష్యూస్ నుంచి. ఎందుకంటే జిఎస్పి అనేది పేద దేశాల యొక్క అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక బలం కోసం చేసిన పని కాబట్టి జిఎస్పికి ఎగ్జామ్షన్ ఉంది. అమెరికాలో 1974లో ట్రేడ్ చట్టం ఒక చట్టం చేశారు. దాని ద్వారా 1976 నుంచి జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే ఈ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అయితే కొన్ని డికేట్స్గా, దశాబ్దాలుగా ఇండియా దీనివల్ల లాభం పొందుతుంది, దీనిలో తప్పేం కదా. అయితే ఇలా అమెరికా ట్రేడ్ వార్స్ దిగడం అనేది అంత సబబుగా లేదని ఇండియా అంచనా వేస్తుంది. ఇక్కడ రెండో అంశం ఏంటంటే దీనికి ఇంకా 60 రోజులు టైం ఉంది. జిఎస్పి ఈరోజే ఇండియా దానివల్ల నష్టపోతుందని ఏం లేదు. ఈలోపు చర్చలు జరుగుతాయి, మంచి ఫలవంతమైన ఇవి కూడా వస్తేనే భావిద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్, జిఎస్పి కనుక వస్తే భారతదేశం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందా అంటే కొంతవరకు నష్టపోవాల్సి వస్తుందనే అనుకోవచ్చు. అదేవిధంగా మనం ఇండియా లాంటి దేశాలు, ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ట్రేడ్లో ఇప్పుడు చాలా ముందుకెళ్తుంది. ఇలాంటి కంట్రీ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఇండియా షుడ్ డైవర్సిఫై ఇట్స్ ట్రేడ్ పాలసీ. చాలా మనం వైభిన్యంగా, అంటే చాలా దేశాలతో మనం ట్రేడ్ పాలసీ నిర్వహించుకోవాలి. ఎలా? వేరే వేరే కంట్రీస్తో మనం భిన్నత్వంగా ట్రేడ్ పాలసీని నడుపుకోవాలి మన వాణిజ్య వ్యవహారాన్ని. లేకపోతే ఏమవుతుంది, మన ట్రేడ్ పాలసీ మొత్తం పాడైపోతుంది. ఒకటే దేశం వల్ల, ఒకటే దేశంతో డిపెండ్ అయిపోతే, ఒకటే దేశం మీద మనం ఆధారపడిపోతే కష్టం కదా. అందుకని మనం విభిన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కువ దేశాలతో ట్రేడ్ చేసుకోవాలి, లేకపోతే ఇండియా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు రేపొద్దున ఇంకో దేశం వచ్చి ఇంకొక ఆంక్ష విధించవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఇండియా వర్క్ చేసుకోవడం మొదలెట్టాలి. సో డొనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా అమెరికాలో ట్రేడ్ పాలసీస్ తీసుకొస్తే ఇండియాకి భవిష్యత్తులో కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్ పాలసీస్, ఒకటి. రెండోది, ఈ సంవత్సరం మనం గమనిస్తే అమెరికా ఇండియాకి STA ఇచ్చింది. STA అంటే స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్. ఈ సంవత్సరం అమెరికా భారతదేశానికి STA ఇచ్చింది. STA అంటే ఏంటి? స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్. దీని ప్రకారం అమెరికా యొక్క రక్షణ కంపెనీస్, అమెరికాలో ఉన్న డిఫెన్స్ కంపెనీస్ భారతదేశానికి
డిఫెన్స్లోని హై ఎండ్ టెక్నాలజీ, చాలా హై ఎండ్ అంటే చాలా పెద్ద రకం టెక్నాలజీని కూడా భారతదేశానికి అమ్మేయచ్చు. ఇండియాకి STA1 స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ ఇచ్చింది, STA1 స్టేటస్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఇండియా పైన ఇలా GSP విత్డ్రా చేయటం అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం అన్నమాట. కానీ మనం అనుకుందాం ఖచ్చితంగా 60 రోజుల్లో ఎలా కొన్ని మార్పులు తీసుకొచ్చి అమెరికా ఇండియా మధ్య చర్చలు సఫలమే, వాళ్ళు GSP ఇండియా మీదకి విత్డ్రా చేయకుండా ఉంటారని ఆశిద్దాం.